మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ గట్టిగా రెడీగా ఉండండి, పేపర్లన్నీ గట్టిగా రెడీ చేసుకోండి. మంచి ఫీస్ట్ మా నరేష్ గారు ఇవ్వబోతున్నారు ఇవాళ. ఓకే. ఆల్రెడీ రీసెంట్‌గానే ఇచ్చారు నరేష్ గారు. యెస్. సో, ఇప్పుడు నరేష్ గారినే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటండి మొత్తం పేపర్లు మీకే రెడీ చేసుకోమంటున్నారు. మీరే మాట్లాడమన్నారు. టీమ్ హే బల్వంత్ పాత్రికేయ సోదరులకి అందరికి నమస్కారం అండి. హే భగవాన్ మరింత బలవంతుడై హే బల్వంత్గా వచ్చారు. యుఎస్లో హే భగవానే, ఇక్కడ హే బల్వంత్. ఒకటి ఈ మధ్య నారీ రివ్యూలో వాళ్ళు రాశారు, అక్కడక్కడ షాకులు ఇచ్చేస్తారండి 20 మినిట్స్ కానీ ఇక్కడ చాలా పెద్ద షాక్ ఉంటుంది ఖచ్చితంగా. ప్లెజెంట్ షాక్, మంచి షాక్స్ ఉంటాయి సినిమాలో. యూ విల్ ఎంజాయ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. నాకు సంతోషం ఏంటంటే యుఎస్ దాదాపు 300 థియేటర్స్ అండి. నాకు నిన్న రమణ గారు స్క్రీన్ షాట్ పంపిస్తే అది తల మీద మంచి గంధం పెట్టినట్టు అయిపోయింది. దాదాపు అన్ని ఫుల్స్లో ఉన్నాయి, నిన్నటికే ఫుల్ స్టార్ట్ అయిపోయినాయి యుఎస్. చాలా హ్యాపీ అండి. సుహాస్కి ఇది హైయెస్ట్ రిలీజ్ ఓవర్సీస్ అనుకుంటా. దాదాపు 300 థియేటర్లు అండి ఫుల్ స్టార్ట్ అయినాయి. యుఎస్ ఓవర్సీస్ జోష్ ఫుల్గా ఉంది, ఇక్కడ అంతే ఉందండి. నిన్న రాత్రి నాకు అనిల్ శంకర్ గారు మెసేజ్ పెట్టారు యుఎస్ నుంచి, వన్ మోర్ బ్లాక్ బస్టర్ నరేష్ గారు, ద వైబ్ ఇస్ క్రేజీ హియర్ అని పెట్టారు. అంటే యుఎస్లో అలా ఉంటే ఐ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇంకొక డైరెక్టర్ రాత్రి మాట్లాడి 2.5 గంటలు నవ్వించి సుహాసు మీరు లాస్ట్ 15 నిమిషాలు గుండెలు పిండేసిందండి, అంత బాగుంది అంటున్నారు అని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాగానే మన జర్నలిస్ట్ సోదరులు కంగ్రాచులేషన్స్ అంటే మీరు చెప్తే నేను అదే చెప్పాను, స్వీట్ పెట్టపోయి స్వీట్ పెట్టించుకున్నట్టుంది మాకు మీ చేత. సో రియల్లీ సంతోషం అండి, ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన ఇయర్. ఇది తెలుగు ఇండస్ట్రీ సెలబ్రేటింగ్ న్యూ వేవ్ ఫిల్మ్స్. అబ్జల్యూట్ మరొక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాను. మీరు ఏ కొత్తదనం అయితే కోరుకుంటున్నారో ఆ కొత్తదనంతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఒక ఎంటర్టైనర్ హెస్ కమ్. నేను ముఖ్యంగా సుహాస్ గురించి చెప్పాలండి. సుహాస్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరీర్